So heading is so MySQL, Open. pandas MySQL, pandas with Power BI. with Power BI. సో ఫస్ట్ వి నీడ్ MySQL అనమాట. సో మిమ్మల్ని వచ్చి ఎవరైనా ఇంటర్వ్యూ ఏమడుగుతారు, సో MySQL పాండాస్ పవర్ బిఐ కనెక్షన్ ఎలాగని. అప్పుడు మనం ఏం చెప్పాలి, సో ఫస్ట్ వచ్చి పైథాన్ మినిమం 3.8 వర్షన్, మినిమం మ్యాక్సిమం వచ్చేసి ఇంకా లేటెస్ట్ వర్షన్. Python పైథాన్ minimum. మినిమం 3.8 వర్షన్, Okay. Maximum లేటెస్ట్. latest. సో ఎస్క్యూఎల్ అయితే 5.0, MySQL SQ. MySQL Okay. మ్యాక్సిమం వచ్చి లేటెస్ట్ 5.0 latest. 9.0.0 వస్తుంది కదండి. 9.0. Oh, తర్వాత జూపిటర్ నోట్బుక్. Jupyter notebook. Okay. Jupyter notebook. Minimum ఎంత సార్? మినిమం మ్యాక్సిమం జూపిటర్ నోట్బుక్ ఐడి కదా. Yeah. సో ఫస్ట్ నేను వచ్చి ఏం చేస్తున్నాను, MySQL కనెక్షన్ కనెక్ట్ అయ్యేసి డైరెక్ట్ ఓపెన్ చేసి పెడుతున్నాను. సో యూజర్ నేమ్ వచ్చి రూట్, పాస్వర్డ్ వచ్చి రూట్. Root. అది ఫస్ట్. సో పైథాన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిందంటే మనకి ఐడియాలో ఉంటుంది కాబట్టి ఏం చేయాలి, జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేయాలి. సో ఎలా ఓపెన్ చేయాలి జూపిటర్ నోట్బుక్, డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు, లేకపోతే అనకుండా ప్రాంప్ట్. సో జూపిటర్ నోట్బుక్. Jupyter notebook. Okay. దాని తర్వాత సో ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను, మీకు షేర్ అయిందా సిస్టమ్, అయింది సార్. కనపడుతుందా. కనిపిస్తుంది. సో ఇది MySQL ఓపెన్ చేస్తున్నాను, రూట్ కనెక్ట్ అయిపోయాను. సో MySQL రెడీగా ఉంది, నేను మెసేజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చాక మనకి అనకొండ రెడీగా ఉంది, సారీ అనకొండ జూపిటర్ నోట్బుక్ రెడీగా ఉంది. Python. సో మనకి ఏం చేస్తున్నాం ఇందాక హెడ్డింగ్ ఏంది, MySQL పాండాస్ పవర్ బిఐ. Power BI. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్. అప్పుడు ఫస్ట్ మనకి ఏం చేయాలి, పాండాస్ MySQL పైథాన్ లో కనెక్ట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి.
సో పిప్ ఇన్స్టాల్ pandas ఫస్ట్. ఉమ్. నెక్స్ట్ వచ్చి MySQL చేయాలి. ఉమ్. అప్పుడు పాండాస్ రిమూవ్ చేసి MySQLకి ఏంది MySQL హైఫాన్ కనెక్టర్ పైథాన్. సో పైథాన్ అయిపోయింది, తర్వాత పైథాన్ ఇన్స్టాలేషన్ అయిపోయింది, తర్వాత MySQL అయిపోయింది, తర్వాత MySQL. పాండాస్ అయిపోయింది. సో జూపిటర్ నోట్బుక్ అయిపోయింది. సో ఈ రెండుతో పాటు మనకి అడిషనల్గా పైథాన్ MySQL అని ఒకటి ఉంటుంది. సో అది కూడా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ. సో పీవై పైథాన్ SQL, రెండు కనుక్కుంటాయి సార్. పీవై MySQL అని చెప్పి ఒకటి ఉంటుంది లైబ్రరీ. ఆ లైబ్రరీ కూడా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ. ఇది ఆప్షనల్. ఇది ఫస్ట్ ఉంది మ్యాండేటరీ. పాండాస్ SQL కనెక్టర్ పైథాన్ మ్యాండేటరీ, ఇది ఆప్షనల్. ఇది కూడా ఇన్స్టాల్ అయిందో చెక్ చేసుకోవాలి. తర్వాత 4వ లైబ్రరీ SQL ఆర్. సో చిమ్నీ అంటారు దాన్ని, CHEMY. CHY CHEM. సార్ దాన్ని ఏమంటారు సార్? SQL ఆల్ చిమ్నీ. చిమ్నీ అంటారు. ఆల్ చిమ్నీ అంటే అన్ని డేటాబేస్ కనెక్ట్ అవుతుంది, అన్ని ప్రోడక్ట్స్ కనెక్ట్ అవుతుంది. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతారు అనమాట, ఏమని ఇప్పుడు మూడు వాడాలి కదా, మూడు పర్పస్ దేనికి వాడతారు అంటే మూడు మూడు వాడాలి కదా అంటే మూడు ఏంటి ఇవి లైబ్రరీస్. MySQL ఒకటి, జూపిటర్ నోట్బుక్. ఇది MySQL కనెక్టర్. నేను చెప్పేది డేటాబేస్ సంబంధించి MySQL కనెక్టర్ హైఫాన్ పైథాన్. ఇది ఒక లైబ్రరీ ఫస్ట్ ఇన్స్టాల్ చేయాల్సింది. కనెక్టర్ పైథాన్ ఇది ఒక లైబ్రరీ. ఇది ఎందుకు యూస్ చేస్తారని అడిగారు అనుకో, మీరు ఏం చేయాలంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాకప్ కనెక్టర్ అనమాట. బ్యాకప్ కోసం ఎక్కువ యూస్ చేస్తారు. సో బ్యాకప్ కనెక్టర్. ఓకే. నెక్స్ట్ వచ్చి SQL ఆల్ చిమ్నీ. ఇది ఎందుకు వాడతారు? స్మూత్ కనెక్షన్ ఇంజిన్ అంటారు దీన్ని. ఏమంటారు? స్మూత్ కనెక్షన్ ఇంజిన్ అంటారు. స్మూత్ కనెక్షన్ ఇంజిన్. మూడోది వచ్చి పీవై పైథాన్ MySQL. ఇవన్నీ లైబ్రరీస్ అండి. ఒక లైబ్రరీ మూడింటికి వాడి అడుగుతారు కదా, మీరు ఒకటి వాడుకోవచ్చు కదా, మూడు ఇన్స్టాల్ ఎందుకు చేశారు అడుగుతారు కదా. ఒకటేమో స్మూత్ కనెక్టర్ ఇంజిన్, ఒకటేమో బ్యాకప్ కోసం వాడతాము, ఇంకొకటేమో సో బెస్ట్ ఫర్ MySQL విత్ పాండాస్. ఇది ఎందుకంటే అసలు అందరికంటే ఎవరు వాడతారు ఎక్కువ అంటే బెస్ట్ అనమాట. బెస్ట్ ఫర్ MySQL ప్లస్ పాండాస్. ఈ రెండు కాంబినేషన్లో ఎక్కువ అదే వాడతారు. అర్థమైందండి మీకు? సో ఈ మూడిట్లో అర్థమైంది. సో అన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాము. సో అన్ని కనెక్షన్స్ అన్ని లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఒక టేబుల్ క్రియేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో రెండు టేబుల్ సరిపోతాయి. ఓకే, రెండు టేబుల్స్ క్రియేట్ చేసుకుంటే సరిపోతాయి. అది ఎంప్లాయీ డిపార్ట్మెంట్ విత్ జాయిన్స్తో పాటు చేసుకున్నామంటే మనం వాడచ్చు అన్నమాట. సో ఇది నోట్స్ అన్నమాట. నేను ముందే టేబుల్ క్రియేట్ చేసి పెట్టాను ఇక్కడ. నోట్ చేసుకోనా?
అయిపోయిందా? కిందకి స్క్రోల్ చేయరా సార్? సెకండ్ టేబుల్ రాసుకో. ఉమ్. ఇక్కడ అయిపోయింది ఇక్కడ దాకా. అవ్వలేదు సార్, కింద పైన ఒక నిమిషం. అయిపోయిందండి. సార్ ఒక నిమిషం. సార్ అయిపోయింది. సో కంట్రోల్ సి కొట్టాను. మీరు ఆల్రెడీ డేటాబేస్ ఓపెన్ చేస్తున్నారు కదా. సో ఫస్ట్ షో డేటాబేస్ లేదా క్రియేట్ డేటాబేస్ ఏదో ఒకటి చేయండి. ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేశాను. దాన్ని కనెక్ట్ అవ్వాలంటే యూజ్ డేటాబేస్ యూజ్ చేస్తాను. సార్ ఫస్ట్ మీరు అక్కడ 87 ఇచ్చి తర్వాత నల్లని ఎందుకు ఇచ్చారు సార్? ఆ రికార్డ్ అక్కడ ఎంప్లాయ్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్లో లేదన్నమాట. రికార్డ్ రెండు రిలేషన్ ఉంది కదా, ఫార్మ్ కి రిలేషన్ ఉంది, దాంట్లో యాడ్ చేశాక దీంట్లో యాడ్ చేయాలన్నమాట. అది ఆపేస్తా టేబుల్ అందుకని మళ్ళీ 40 పెట్టేస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకో టేబుల్ నేమ్ ఏంది? డిపార్ట్మెంటా డిఈపీడియా? ఈఎంపీ సార్. జిఎంపీ రాశాను కదా ఇంకోటి. ఈఎంపీ ఇంకోటి డిపార్ట్మెంట్ సార్. అంతే కదా, డిఈపీడియేనా? డిఈపిటి.
సో పాస్వర్డ్ తర్వాత డేటాబేస్ కంపల్సరీ ఇవ్వాలి మనం. సో నా దానికి పాస్వర్డ్ వచ్చి రూట్. సో డేటాబేస్ వచ్చేమో పవర్ బిఐ. సో క్వరీ వచ్చి నేను జాయిన్స్ క్వరీ రాశాను, ఇన్నర్ జాయిన్. ఇప్పుడు రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఈ క్వరీ తీసుకెళ్ళి ఇప్పుడు రాశాం కదా, అది తీసుకెళ్ళి పవర్ బిఐ రన్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి మనము? సో ఎనేబుల్ చేసుకోవాలి స్క్రిప్ట్ని. సో పవర్ పైథాన్ స్క్రిప్ట్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆ తర్వాత గెట్ డేటా, మోర్, అదర్స్, పైథాన్ స్క్రిప్ట్, కనెక్ట్. అక్కడ ఏమైనా రాసారో ఆ స్క్రిప్ట్ ఇక్కడ రాసేసి ఓకే. ఓకే, ప్లీజ్ వెయిట్. సో కనెక్ట్ అయ్యాక సో ఎక్స్పాండ్ ఇక్కడ చెక్ బాక్స్ ఎనేబుల్ చేసి డేటా ఇక్కడ వస్తుంది మనకి. లో డేటా ప్యానల్లో మనకి అవుట్పుట్ కనపడుతుంది. సో ఫైనల్లీ మనకేంది? MySQL, pandas ప్లస్ పవర్ బిఐ. సో రైట్ సైడ్ మనకి ఇలా వస్తుంది. సో సిగ్మా ఉంటే మాత్రం న్యూమరిక్, సిగ్మా లేకపోతే క్యారెక్టర్. ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఒక కాలంని. ఇలా విజువలైజేషన్ చేస్తాం అన్నమాట.